మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్ ఆరిఫా బాను. నేను ఇక్కడ జిఎస్ఆర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరో సైకాట్రిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు ముఖ్యంగా మనము నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ వారు నేషనల్ కాలేజ్ నందు స్టూడెంట్స్ మరియు పబ్లిక్ గురించి చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి రీసెంట్ గా మనం నంద్యాలలో సైబర్ క్రైమ్ బారిన పడి ఒక టీచర్ గారు ఆత్మహత్య అనేది చేసుకున్నారు. సో ఆత్మహత్య గురించి వీడియో అనేది మీరు అందరు చూసింటారు, ఆయన రాసిన నోట్స్ అంతా చదివింటారు. సో అది ఆ విషయం అందరినీ మొత్తం నంద్యాల మొత్తాన్ని కలిసివేసింది. సో ఆ విషయం గురించి మనం ఆత్మహత్యలను ఎలా నివారించుకోవాలి, మనం ఒకవేళ డిప్రెషన్ బారిన పడినా కానీ ఏదైనా మనకు ప్రాబ్లం వచ్చినా కానీ దానికి సొల్యూషన్ అనేది ఉంది, మనం ఖచ్చితంగా హెల్ప్ అనేది తీసుకోవాలి అనే సదుద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. సో దాని కోసం చిన్న అవేర్నెస్ లాగా క్రియేట్ చేయడానికి మనం ఇదంతా చేస్తున్నాము. అందుబాటులోకి సిబ్బంది అందరూ అందుబాటులోకి రావచ్చు. ఈ సైబర్ క్రైమ్ లో నష్టపోయినవి చాలా ఉన్నాయి. మామూలు థెఫ్ట్ కంటే కూడా సైబర్ క్రైమ్ లో పోయిన డబ్బులు కూడా ఎక్కువ ఉన్నాయి. అవి ఫ్రీజింగ్ లో కూడా ఉన్నాయి. అవి కన్సర్న్ బాధితులకు కూడా చేరుతా ఉన్నాయి. అంటే ప్రాసెస్ అది కోర్టుకు వెళ్ళాలి, కోర్టు నుండి ఆ బాధితులకి వెళ్ళాలి, అది ప్రాసెస్. మీరు నష్టపోయినాం మేము అని ఫీల్ కావద్దు. అంటే ఫస్ట్ ఇవన్నీ కాకుండా ప్రివెన్షనే ఇంపార్టెంట్. ఇవన్నీ తెలుసుకోవడం, ఫస్ట్ ఆ లింక్స్ క్లిక్ చేయకుండా పోవడము, ఓటీపీలు చెప్పకుండా ఉండడము. ఇప్పుడు రకరకాలు అంటే సీజనల్ ఫ్రాడ్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క ఫ్రాడ్. అంటే ఏదైనా పథకాలు వస్తూ ఉంటాయి, ఒక పథకాలు గవర్నమెంట్ పథకాలు వదిలింటది, ఆ పథకాల పైన కూడా ఫ్రాడ్స్ నడుస్తాయి. కాబట్టి ఏదన్నా జరగబోకుండా ముందే దాన్ని తెలుసుకొని అవి క్లిక్ చేయకుండా ఉండడము, కొద్దిగా జాగ్రత్తగా ఉండడము. బట్ మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. అది చేయకుండా మీ పాటికి మీరు చేసుకుంటా పోతే మీరు ఒకనొక రోజు ఊపిలోకి ఇరుక్కుంటారు. దాని నుంచి బయటికి రాలేక ఇట్లాంటి యాక్షన్స్ తీసుకోవాల్సి అంటే ఆ స్టేజ్ లోకి వెళ్ళిపోతారు అనమాట. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీని గురించి అవగాహన పెంచడానికి. అంటే ఒక స్టూడెంట్స్ తో మాట్లాడాను నేను. ఎట్లా సైబర్ క్రైమ్ బాధితుడు అబ్బాయి ఏం చేస్తున్నారంటే వాట్సాప్ అది ఫేస్బుక్ స్క్రోల్ చేస్తుంటే అతను ఒక యాప్ కి వెళ్ళాడనమాట. అక్కడి నుంచి అతనికి మెసేజ్లు వచ్చినాయి, నువ్వు నీకు పర్ డే ఒక రివ్యూకి 150 రూపీస్ 100 రూపీస్ ఇస్తావని. సో ఫస్ట్ 2-3 days అతను రివ్యూస్ ఇచ్చాడు. అతనికి అమౌంట్ వచ్చి పడింది. సో ఈజ్ మోర్ ఎక్సైటెడ్. అంటే ఆ డబ్బులు వచ్చినాయి కదా, నాకు ఇంకా ఇది ఒక ఇన్కమ్ జనరేటింగ్, నేను నా ఫ్యామిలీకి డబ్బులు అడగకుండా నేనే ఎర్న్ చేసుకోవచ్చు కదా అనే ఆలోచనతో అలా ఒక వారం 10 రోజులు ఒక నెల రోజులు గడిచింది. తర్వాత ఏం చెప్పారంటే నువ్వు ఒక 1000 రూపాయలు పంపించు, నీకు మేము 1200 ఇస్తాము. ఒక వారం తర్వాత అనేది స్టార్ట్ అయింది అనమాట. సో అతను 1000 రూపాయలు పెట్టాడు, 1200 1400 అట్లా అతనికి రావడం కూడా జరిగింది అనమాట. స్టూడెంట్, హీఈస్ స్టూడెంట్, ఐ థింక్ డిగ్రీ ఆర్ పీజీ స్టూడెంట్. సో అలా అతను ఏంటంటే ఇంకా డబ్బులు వస్తున్నాయి కదా అని పక్కన ఫ్రెండ్స్ దగ్గర, బంధువుల దగ్గర, ఇంట్లో డబ్బులు అట్లా 30 to 40 70,000 వరకు ఇన్వెస్ట్ చేశాడు. ఆ అబ్బాయి చెప్పిన మాటనే 70,000 వరకు ఇన్వెస్ట్ చేసిన తర్వాత అతనికి ఇంకా డబ్బులు అంటే నీకు ఏం సార్ డబ్బులు వేయట్లేదంటే, లేదు కొంచెం వేరే ప్రాసెస్ జరుగుతా ఉంది, అదైపోతేనే వేస్తామని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చి ఒకనొక రోజు అతన్ని ఆ గ్రూప్ లో నుంచి డిలీట్ చేసేస్తారు. సో నో అదర్ ఆప్షన్. అతనికి ఏం అర్థం కాలే, ఏంది ఇది, నేను 70,000 నా ఇంట్లో వాళ్ళది నా అప్పు చేసి ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి ఇట్లా ఇన్వెస్ట్ చేశాను, ఏం జరుగుతుంది అనేది ఏం అర్థం కాక లాస్ట్ కి ఈ యాడ్స్ చూసి సైబర్ క్రైమ్ కి వచ్చి ఈ చోట మనకు ఆ దేవుని ఆశీర్వాదంతోనే మనకు అన్ని లభిస్తా ఉన్నాయి. కానీ కొన్ని కుటుంబాలకు ఈ రోజు మధ్యాహ్నము తినడానికి భోజనం ఉండదు. అటువంటి కుటుంబాలు ఎన్ని ఉంటాయి? రాత్రి తినడానికి ఇంట్లో భోజనం ఉండదు. అటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? కానీ మీ తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వాళ్ళు కష్టపడుతూ పొలాల్లో పనులు చేసుకుంటూ అంగళ్ళలో పని చేసుకుంటూ ఫీజులు కడుతూ ఇక్కడ మీకు చదువుకు పంపిస్తున్నారంటే ఉన్నటువంటి ఈ 9 o'clock to 4 o'clock ఈవినింగ్ ఈ టైం చాలా అమూల్యమైనటువంటిది, చాలా ప్రెషియస్ అనేటువంటిది. దీన్ని మంచి కార్యక్రమం కోసం ఉపయోగించుకోవాలి. కానీ మీరు ఈ క్లాస్ లో ఉన్నప్పుడు ఆ ఇంత సమయంలో కూడా
ఏదైనా ఒక పిల్లవాడు రోజు మాట్లాడేవాడు ఇప్పుడు మేడం చెప్పినారు సరిగ్గా 3 నెలల నుంచి ఒకరు మాట్లాడడం లేదంట. దానికి చదువులో మార్కులు రాణించకపోయి ఉండొచ్చు, ఇంట్లో సమస్యలు ఉండొచ్చు, అమ్మ వాళ్ళు అప్పులు అవన్నీ ఫైనాన్షియల్ డిస్కషన్స్ పేరెంట్స్ పిల్లల ముందర చేస్తా ఉంటే కూడా ఈరోజు ఇది లాస్ట్ నీకు చదివిస్తున్నాను తర్వాత నీకు పెళ్లి చేస్తాను అనేటువంటిది ముఖ్యంగా ఆడపిల్లలు ఎట్లా అడిక్ట్ అవుతున్నాం. ఒకవైపు విజ్ఞానం, ఒకవైపు వినాశనం, రెండింటి మధ్యన మనం తెలుసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. మరి ముఖ్యంగా యువత భారతదేశానికి వెన్న ముక్క లాంటి వాళ్ళు. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా భారతదేశంలో యువత ఎక్కువ ఉన్నారు. మీరందరూ నెక్స్ట్ భావి తరాలకు మంచి ఆదర్శవంతమైన మార్గదర్శకులు మీరే. మా యొక్క ఆశలకు మీరే మొత్తం కిరణాలు. ఇప్పుడు మీరు తెలుసుకోవడమే కాదు, మీ బాధ్యత మీ చుట్టుపక్కల ఉన్న సమాజానికి ఈ యొక్క రుగ్మతల నుంచి మీరు కాపాడాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. మీరు ఒక్కడే ఇప్పుడు అవగాహన కాదు, ఈ అవగాహన తాత్కాలికం కొంతమంది కోసమే కావచ్చు.